మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక మనిషిని స్కాన్ చేస్తే రకరకాల విషయాలు వస్తాయండి. ఒక మనిషి చేతి నుంచి ఒక చిన్న సిరంజీ రక్తం తీసుకుంటే మీ హెల్త్ డేటా మొత్తం వస్తుంది. మీ ఇంటి పేరు తీసుకుంటే వంశం తాలూకు డేటా వస్తుంది. మీ పేరుని తీసుకుంటే ఏం డేటా రావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే ఏ డేటా రావాలి. ఒకవేళ ఇది 3వ తారీఖు అయితే 3వ తారీఖు డేటాలో ఉన్నటువంటివే మీ దగ్గర ఉన్నాయా? ఇఫ్ లేకపోతే ఏమిటి సంగతి? చూడండి, మీ బ్లడ్ తీసుకుంటే గ్రూప్ వస్తుంది. ఏం జబ్బులు రావడానికి అవకాశం ఉన్నాయి? వచ్చే 10 ఏళ్లలో లెక్క వేసే సైన్స్ రెడీగా ఉంది మన దగ్గర. మీ ఇంటి పేరు తీసుకుంటే ఎక్కడెక్కడి నుంచో చెప్పచ్చు. ఫలానా వారు అంటే అవును అనే దాని దగ్గర నుంచి ఫలానా వారు ఏమో నాకు తెలియదండి అనేదాకా ఇంటి పేర్లు ఉంటాయి. అదే మీరు శ్రీనివాస్ అనే పేరు తీసుకోండి. శ్రీనివాసా? ఏ శ్రీనివాస్ అనేస్తాం, బికాస్ ఆ శ్రీనివాస్ అనే పేరు అంత జనరలైజ్ అయిపోయింది కాబట్టి. అదే మీరు శ్రీనిక అని తీసుకోండి, బాగుందే పేరు. అదే మీరు శ్రీ మహాలక్ష్మి అని తీసుకోండి, బాగుంది కానీ ఓల్డ్ పేరు. మరి పాపం మహాలక్ష్మి మీరు ఓల్డ్ అయిపోయారని మీ దగ్గరికి రాకపోతేనో, మీకు డబ్బులు ఇవ్వకపోతేనో కదండి. సో కొన్ని ఉంటాయండి. ఎప్పుడైతే మన గురించి స్కానింగ్, మన బ్లడ్ స్టేటస్లోంచి నిజాలు బయటికి వస్తూ ఉంటాయో, మీ పేరులోంచి కూడా కొన్ని విషయాలు బయటికి వస్తూ ఉంటాయి కదండి. ఎస్పెషల్లీ మనం నక్షత్రంతో పేరు పెట్టుకున్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరాన్ని వినగానే ఓ మీది నక్షత్రం ఇదా. ఇంకా ఏమాత్రం అల్లుకోగలిగిన వాడైనా సరే నక్షత్రం నుంచి రాశి కనుక్కుంటాడు, రాశి నుంచి లగ్నం కనుక్కుంటాడు. మనం డేట్ ఆఫ్ బర్త్ అన్ని చోట్ల మెన్షన్ చేస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాం, ఖచ్చితంగా చెప్తుంటామండి. ఆ డేట్ ఆఫ్ బర్త్లోంచి ఏం డేటా వస్తుంది? కొంతమందికి జనరల్గా అంటుంటారండి, ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. మరి అయితే మన దేశంలో ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ షుగర్ ఉందా లేదా అని ఒక సర్వే నిర్వహిస్తే ఉన్న వాళ్ళందరికీ షుగర్ రావడానికి ఏం ఆస్కారం లేదన్నారు. అలాగే పేరులో ఏలు ఎక్కువ ఉంటే బ్రహ్మాండం అని అన్నప్పుడు, పేరులో వేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటే బ్రహ్మాండమా, పేరులో స్వతహాగా వచ్చేస్తే బ్రహ్మాండమా లెక్క కూడా ఉంటుంది. ఒక నెంబర్ మంచిది అన్నప్పుడు ఆ నెంబర్ని మనం స్కాన్ చేసుకుంటామండి. సో దాని డేటా మన దగ్గర ఎలా ఉంటుందో ఆ డేటాకి తగ్గట్టే నెంబర్ ఉంటుంది. పక్క వీళ్ళ డేటా దగ్గర నుంచి రాదు. పొరపాటున మీ పక్కింటి వాళ్ళ అడ్రస్కి మీకు రావాల్సిన అత్యవసరమైన కాగితం వెళ్ళి వాళ్ళ చేతిలో పడితే అది వాళ్ళు మీకు ఇవ్వకపోతే మీరంతా బాధపడతారు. అలాగే ఎవరికో ఏదో డేట్ ఆఫ్ బర్త్లో ఏదో పేరు ఉంటే కలిసి వచ్చింది అని దాన్ని అలాగే తీసుకొచ్చి మనం పెట్టుకోవటం వల్ల మనకు వస్తుందా? రాంగ్ అడ్రస్కి వెళ్ళిన లెటరు, రాంగ్ పర్సెప్షన్తో పెట్టుకున్న పేరు రెండు ఒకటేనండి, ఎక్కడ వాటికి అడ్రస్లు ఉండవు. కాబట్టి ఇందులో కాపీ వద్దండి. మనకి పడిందా లేదా అని చూసుకోండి. మనకి పడిన పేరు పెట్టుకుంటే జీవితం చాలా బాగుంటుంది. మనకి పడని పేరు పెట్టుకుంటే రంగు రుచి వాసన లేని జీవితం మీ సొంతం అవుతుంది. పేరుకి అర్థం ఉంటుంది కదండి, చాలా ఇంపార్టెంట్ అండి అది. నేను అనేది యూట్యూబ్లోనూ గూగుల్లో వచ్చే అర్థాలు కాదండి. జనరల్గా పేరులో అక్షరాన్ని కలుపుతున్నప్పుడు అనుసంధానమై ఉండేటటువంటి అర్థాన్ని నేను అంటున్నాను. ఒకప్పుడు వాసవి చాలా మంచి పేరు. వాసవి కొన్ని ఫ్యామిలీస్కి ట్రెమెండస్ సక్సెస్ని ఇచ్చింది. వాసవి అనే పేరు కొన్ని బిజినెస్లకి అద్భుతమైన బూస్టప్ ఇచ్చింది. వాసవి అనే పేరు అమ్మాయిలకి ఒక రాయల్ లైఫ్ని కూడా ఇచ్చింది. కానీ వాసవికి ముందు వాసవ దత్త ఇలాంటివి ఉన్నాయి, వాసవి ప్రియ. మరి వీటిని ఏమనుకోవాలి? కాలం మారుతున్నప్పుడు మనం కొన్నిటిని కట్ చేసుకుంటూ వెళ్ళి మధ్యలో ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. పేర్లలో కూడా అలాగైంది. ఇప్పుడు మీకు కనీసము
1970స్లో ఉన్న పేర్లు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదండి. నాకు తెలిసి 80స్లో ఉన్న పేర్లు పెట్టుకోవట్లేదు. 90స్లో పేరు ఇంకా ఏముంటుంది. ఇప్పుడు 2020 తర్వాత వచ్చే పేర్లన్నీ కూడా ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటున్నాయండి. వాటిల్లో కొన్ని పేర్లు ఉంటాయండి. ఎస్పెషల్లీ కొన్ని అక్షరాల పేర్లు బద్ధకాన్ని, చదువుకోకుండా ఉండడాన్ని, టైం వేస్ట్ చేయడాన్ని, ఇతరులంటే ఈర్ష్యని కలిగిస్తాయి. అటువంటి పేర్లు పొరపాటున మనం ఏమన్నా పెట్టుకున్నామేమో చెక్ చేసుకుంటే తప్పులేదండి. ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటే తప్పులేదు. ఇలా చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.